దమ్మపేటలో భారత్ బంద్ కు సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ ఎంఎల్ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు, రైతుల ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం దగ్గర నుండి విజయలక్ష్మి టాకీస్ సెంటర్ నుండి మందరపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అమర్లపూడి రాము, దుర్గా సంధ్య, టిఆర్ఎస్ నుండి దొడ్డాకుల రాజేశ్వరరావు, రామచంద్ర ప్రసాద్, పైడి వెంకటేశ్వరరావు, టీడీపీ నుండి మెచ్చ నాగేశ్వరరావు, నాయుడు చెన్నారావు, గడ్డిపాటి సత్యం, సిపిఎం నుండి మోరపూడి శ్రీనివాసరావు, దొడ్డ లక్ష్మీనారాయణ, పిల్లి నాయుడు, కాంగ్రెస్ నుండి సత్యప్రసాద్, నాగబాబు, చిలుక శ్రీను, సిపిఐ ఎంఎల్ రాయల జ్యోతి, టి కృష్ణ, వెంకటేష్, సిపిఐ నుండి యార్లగడ్డ భాస్కర్రావు, తంగెళ్లమూడి శివకృష్ణ, పండూరి వీరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను, విద్యుత్ సవరణ బిల్లును తక్షణం రద్దు చేయాలని, రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, దేశానికి అన్నం పెట్టి రైతును నడి రోడ్డుపై నిలబెట్టారని, రైతులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు మనం రాజకీయంలో గుర్తొచ్చాక ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రోడ్ల మీదకి రైతు రాలా. ఎందుకంటే రైతుకి ఎంత ఇబ్బంది వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నాయి, మరి కేంద్రంలో కూడా చాలా మంది ప్రధానమంత్రులు చేశారు, కానీ రైతులు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు రైతులు ఇబ్బంది పెడితే దేశవ్యాప్తంగా బంద్ అంటే మనం ఇన్ని ప్రభుత్వాలు చూసాం, ఎంతో మందిని ప్రధానమంత్రులు చూసాం, ముఖ్యమంత్రులు చూసాం. ప్రజలకి అన్యాయం జరిగితే ఏ ప్రభుత్వం ఉండదు, ప్రజలందరూ ఏకమైతే ప్రభుత్వాలు అన్ని కూలిపోతాయి. కాబట్టి అన్ని వర్గాల వారిని సమ్మె ప్రకటిస్తూనూ ఉద్యోగులు, ఆర్టీసీ వాళ్ళు 60 రోజులు సమ్మె చేశాం. మున్సిపల్ కార్మికులు 90 రోజులు చేశాం. అనేక రూపాయల కార్మికులు చేశాం. అదే రైతులు ఒక్క 3 నెలలు గనక ఏ రైతు పొలంలో ఉంటే ఈ దేశ పరిస్థితి ఏంటి? ఈ దేశం ఎటుపోవాలి, ఏమైపోవాలి? ఒకసారి ఆలోచన. ఈ ప్రభుత్వాలు కూడా కనివిప్పగలగాలి. పేపర్లో స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఏంటి రైతే రాజు, రైతు కోసమే మేము పనిచేస్తున్నాం, రైతు లేదే మన భారతదేశం లేదు, రైతే అన్నిటికీ ఎన్నుముక్క అని చెప్తున్నారు. కానీ రైతుకి ఏం ఉద్ధరించారండి వీళ్ళు? ఒకసారి ఆలోచించండి. ఒక దేశ సేవకుడు ఒక మిలిటరీలోనో ఒక ఇదో చనిపోతే ఆయన కుటుంబానికి 25 లక్షల రూపాయలు 50 లక్షలు ఇస్తున్నాం. ఎందుకంటే